హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. శ్రేయ మన మ్యాడీకి అంటది, నువ్వు మధుతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అంటే, నువ్వు సలహా ఇస్తున్నావా ఆర్డర్ ఇస్తున్నావా అని అంటే, ఏమన్నా అనుకో కానీ నువ్వు మధుతో మాట్లాడకనంటే, నేను ప్యూర్గా మా ఫ్రెండ్షిప్ అనేది ప్యూర్గా ఉంది, ఒక చెప్తే నేను మాట్లాడాలని అవసరం లేదు, నాకు నేను మాట్లాడతాను, ఎవరు మమ్మల్ని విడగొట్టాలని ట్రై చేసినా మేము విడిపోము అని మన మ్యాడీ చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ అత్తయ్య కూడా ఇలానే చెప్తావా అంటే, చెప్తాను కానీ నీకు చెప్పినట్టు సీరియస్ టోన్లో కాకుండా మంచిగా అర్థమయ్యేటట్లు చెప్తాను, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని అంటాడు మ్యాడీ. అంటే సారీ బావా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడాను అని చెప్పేది. చూసావా మధుని, నువ్వు సొంత మరదలివి, నీకన్నా మధుని ఎట్లా వెనక వేసుకొస్తున్నాడో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడు అని లోకి చెప్తాడు. లేదంటే మధు గద్దలాగా తన్నుకపోతుంది మీ బావని, కొంచెం జాగ్రత్త ఉండంటే ఆ జాగ్రత్త ఉంటాను లోహి అని శ్రేయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 10 రోజులు కలిసిపోయాయి, ఇంకా 20 రోజులు ఉన్నాయి, ఎలాగలాగో వాళ్ళిద్దరిని కలవకుండా చేయాలి అని మన లోకి అంట. ఏం డాడీ పిలిచారంట అని మ్యాడీ అడుగుతాడు. ఇవి నువ్వు వెతుకుతున్న చిన్ని అడ్రస్, ఇది సగం అడ్రస్ మా ఊళ్ళు వెతికారంట, అక్కడ కనిపించలేదంట, ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఈరోజు వెతుకుతారంట, ఒకవేళ చిన్ని దొరికితే నువ్వు హ్యాపీగా ఉంటావంటే థ్యాంక్ యూ డాడీ అని చెప్తాడు. కొడుకు ప్రేమ కోసం కొడుకుకి సాయం చేసే తండ్రి ఎక్కడ ఉండరు డాడీ అని మన మ్యాడీ అంట. తండ్రికి మాట ఇచ్చే కొడుకులకిటే ఎక్కడ ఉండరు అని మన దేవా. ఈ పేపర్స్ నేను తీసుకొచ్చా, నేనే వెళ్ళి వెతుకుతాను డాడీ. సరే తీసుకో అని అవి ఏ అడ్రస్ అయినా చిన్ని మాత్రం దొరకదురా అని దేవా అంట. హలో మధు, చిన్నిని వెతకడానికి మన ఇద్దరం వెళ్ళాలి అంటే, చిన్ని అడ్రస్ దొరికిందా అని మధు అంటది. లేదు, మా డాడీ కొన్ని అడ్రస్ ఇచ్చాడు, చిన్ని పేరు మీద ఉన్నాయి, అవి మనం వెతుకుదామని చెప్తాడు మన మ్యాడీ. సరే జూనియర్ కాలేజ్ గారికి రా అని చెప్తాడు. లోయి అంటది, ఇదేంటి శ్రేయ, మీ మామయ్య అడ్రస్ ఇవ్వడం ఏంటి, మన మ్యాడీ వెతుకుంటూ వెళ్ళడం ఏంటి, ఇలా అయితే నీకు చాలా పెళ్ళి అవుతుంది పట్టు అని అంటే, మధు కాల్ చేసి చిన్నిని వెతుకుదామని అనడం ఏంటి, మధు ఎందుకు చిన్ని అని ఎందుకు చెప్పట్లేదు అని మన లోహి అనుకో. శ్రేయ వచ్చి దేవాకి, ఏమైంది మామయ్య, నువ్వే అడ్రస్ ఇవ్వడం ఏంటి చిన్నిని వెతుకుమని, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, నాగవాళ్ళు అంటుంది, మీ మామయ్య ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు, నువ్వు మీ బామయ్యకు క్వశ్చన్ చేయకు అని. బావా, నువ్వు అనుకున్నట్లే చెయ్యి, ఎలాగలగో శ్రేయకి ఇంకా మన మ్యాడీకి పెళ్లి జరిగేలా చూడు. మన చిన్ని ఇంకా మ్యాడీ ఒక ఇంటికి వస్తాడు, అక్కడికి వచ్చి ఈమెనే చిన్ని ఇక్కడ ఉందా అని అడుగుతాడు. లేదని చెప్తాడు. తర్వాత లోకి అనుకుంటుంది, తనే చిన్ని అని తనకు తెలుసు కదా, ఎందుకు చెప్పకుండా ఆగుతుంది, అసలు రీజన్ ఏంటి అని లోకి అనుకుంటుంది. ఇదే లాస్ట్ అడ్రస్, ఈ ఇంట్లోనన్నా చిన్ని గురించి తెలిస్తే బాగుండు అని అంటారు. అక్కడ గిట్ట చిన్ని ఎవరో తెలీదు అని మధు వచ్చేసి, నేనే చిన్ని అని నాకు తెలిసినా కానీ నేను చెప్పలేక పరిస్థితిలో ఉన్నాను మ్యాడీ, సారీ అని ఇక్కడైనా చిన్ని కనిపిస్తుందని కొండంత ఆశతో వచ్చాను మధు, కానీ ఇక్కడ గిట్ట కనిపించకుండా పోయిందంటే ఏం డిసప్పాయింట్ కాకు మ్యాడీ, ఎప్పటికైనా చిన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రణీత టీచర్ అని కనిపిస్తుంది, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నేను మహిని, నేను మధుని అని మాట్లాడి, టీచర్ ఒక పని చేస్తారా అని అంటే, ఏంటి అని అంటాడు. మన క్లాస్లో చిన్ని అని ఒక స్టూడెంట్ ఉండే కదా టీచర్, గుర్తుందా మీకు అంటే, అలాంటి బ్రైట్ స్టూడెంట్ని ఎవరు మర్చిపోతారు బాబు, స్టడీస్లో ఆటలో అన్నిట్లో తను ఫస్ట్ ఉండేది కదా, నేను చిన్ని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తనంటే నాకు ప్రాణం, నీకు చిన్ని గురించి తెలుసా టీచర్ అంటే, తెలియదు బాబు అని. తను పెద్దగా అయినాక కలవనే లేదు, తను ఎలా ఉందో నాకు తెలీదు అని. కానీ శేఖర్ అని ఒక అబ్బాయి కలిశాడు, ఆ అబ్బాయి ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి మేడం అని నాకు నంబర్ ఇచ్చాడు అని అంటే, శేఖర్ అంటే చంద్రశేఖరా మేడం అని అంటాడు. అంటే మధు అంటుంది, అంటే లేదమ్మా, నేను క్లాస్లో అందరినీ శేఖర్ అని పిలిచేదాన్ని అని అంటే, మ్యాడీ అంటే ఆ నంబర్ ఇస్తారా మేడం అని. అమ్మో, ఆమె చెప్పేది అన్నయ్య గురించే, అన్నయ్యని అందరు శేఖర్ అనేవాళ్ళు కదా, వీళ్ళ అడ్రస్ పట్టుకొని మా ఇంటికి వస్తే కొంప మునుగుతుంది. దేవా మ్యాడీ కాల్ చేస్తాడు, కాల్ చేసి చిన్ని అడ్రస్ దొరికిందా అని అంటే, లేదు అది దొరకలేదు, కానీ మా టీచర్ అనేది కనిపించింది, తను మా క్లాస్మేట్ అడ్రస్ ఇచ్చింది, అక్కడికి వెళ్ళి చిన్ని అడ్రస్ కనుక్కుంటాను అని అంటాడు. దేవ షాక్ అయిపోయి, వీని ఎలాగల్లాగా అడ్రస్కి వెళ్లకుండా చేయాలి నాన్న, అది ఒక శివాలయం కాడ ఒక చిన్ని ఉందంట, అది నిజమైన చిన్నే ఉండొచ్చు, వెళ్ళి నువ్వు అక్కడ వెతుకోవచ్చు కదా అని. నేను అక్కడికి వెళ్ళి వెతుకుతాను, చిన్ని ఉందంట, నువ్వేమో ఈ అడ్రస్కి వెళ్ళు అంటే, సరే మ్యాడీ అని. ఇతను మా స్కూల్లో చదివారు కాబట్టి చందు వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందేమో అని మధు అనుకుంటాడు. లోకి వాళ్ళమ్మ బట్టలు ఆరేస్తుంటే వాళ్ళ అన్నకి ఏదో పని ఉండి వెళ్ళిపోతాడు. అప్పుడే మన లోకి వస్తుందనమాట. లోకి వచ్చేసి, ఏంటమ్మా ఎండల పని ఉన్నాను లేవే, ఇక్కడనే ఉంటాను అంటే, ఫేస్లో గ్లో రావాలి కదా అంటే, గ్లో ఎందుకే అంటే, నెక్లెస్ పెట్టుకుంటే రావాలి కదా అని నెక్లెస్ చూపిస్తారు. తన మెడల నెక్లెస్ వేసి పద బ్యూటీఫాల్లోకి వెళ్ళేసి వద్దాము అని చెప్పి డోర్కి తాళం వేసి వెళ్ళిపోతారనమాట. మన మధు అక్కడికి వస్తుంది, తాళం వేసి ఉంటుంది. పక్కలాం వచ్చేసి, వాళ్ళు ఊరు వెళ్ళారమ్మా, వాళ్ళు ఒక్కసారికి అయితే సున్నితంగా ఇంట్లో ఉండలేదు, ఎప్పుడు ఊర్ల పంట తిరుగుతూ ఉంటారంటే, అరే చందు గురించైనా తెలుస్తుందేమో అని వచ్చాను కదా అని. నేను చెప్పమన్నట్లే చెప్పానమ్మా అని లోకికి ఒక ఆమె చెప్తుంది అనమాట. తర్వాత, అమ్మ నువ్వు దిగేసే అని
బ్యూటీ పార్లర్ రాలేదు కదావే అని అంటే, నీ ముఖానికి బ్యూటీ పార్లర్ అవసరమా ఆత్మ? ఓల్డేజ్ హోమ్కి వెళ్ళేదానికి, నేనే కాలేజ్ వెళ్ళేదానికి నేను వారంకి ఒక్కసారి వెళ్తాను. ఈ నెక్లెస్లో గోల్డ్ పెంచాలి అంటే నువ్వే కదా గ్రామర్ పెంచాలి అన్నావు. అప్పుడు అలా అనిపించావు కాబట్టి అలా అన్నాను, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇలా అన్నాను. నువ్వు ఎప్పుడు ఎలా మారుతావో తెలియదే. నా విషయం నాకే తెలీదు, వెళ్ళి బట్టలు ఆరేసుకో అని దానిని వదిలేసి వెళ్ళిపో. అసలు ఈ గోల్డ్ చైనా, అసలు నకిలీ చైనా? ఈ గోల్డ్ చైన్ నాకెందుకు ఇచ్చింది? అయినా తన దగ్గరికి గోల్డ్ చైన్ ఎలా వచ్చింది అని అనుకుంటుంది. మన మధు వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ, నువ్వు ఆ ఊరికి వెళ్ళొద్దు అని నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు, కానీ అనుకోకుండా నేను ఆ ఊరికి వెళ్ళి చదువుకునే పరిస్థితి, తెలియకుండానే మనుషులను పరిచయం చేసుకున్నాను. అలాగే తెలియకుండానే మ్యాడీ మహిళగా పరిచయం అయ్యాడు. క్లాస్మేట్ అవుతాడని కానీ నాకు ఇంత దగ్గర అవుతాడని కానీ నేను ఊహించలేదు. నేనే చిన్ని అని తెలియక నా గురించి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాడు. వాళ్ళ మమ్మీకి నా మీద కోపం పోయాకనే నేనే చిన్ని అని చెప్దాం అనుకుంటున్నాను. మ్యాడీతో కలిసి ఒక టీచర్ ఇంటికి వెళ్ళాను. ఆ టీచర్ శేఖర్ అనే అడ్రస్ ఇచ్చింది. ఆ శేఖర్ని కలిస్తే చందు వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుందని అనుకున్నాను. ఆ శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసి ఉంది, ఊరికి వెళ్ళారని చెప్పారు. అయినా పర్లేదు, నేను రేపైతే ఖచ్చితంగా వెళ్తాను. మళ్ళీ శేఖర్ని కలుస్తాను, చందు వాళ్ళ గురించి అడుగుతాను. దేవుడా, ఎలాగలో చందు వాళ్ళ గురించి నాకు తెలిసేటట్లు చెయ్యి అని మధు దూరమైన వాళ్ళందరినీ నన్ను దగ్గర చేయనీకేనే నాకు రాజమండ్రిలో సీట్ వచ్చేలా చేశాడు. నీకు నీ గతాన్ని సంబంధించిన వాళ్ళని ఎవ్వరిని కలవడం నీకు ఇష్టం లేదు అమ్మా. కానీ చందు వాళ్ళ అడ్రస్తో పాటు ఆ నాన్న అడ్రస్ గిట్ట తెలిస్తే మేమందరం సంతోషంగా ఉంటే పైనుంచి చూస్తున్న మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు కూడా సంతోషిస్తావు. రేపు చందు వాళ్ళ వివరాలు తెలిసేటట్లు చెయ్యమ్మా అని వాళ్ళ అమ్మకు మొక్కు.